ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి. రియాక్టింగ్ టు పెడ్డి నెగిటివ్ రివ్యూస్ పూల చొక్కా చూస్తున్నాం. ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ విషయానికి వస్తే లెంత్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్స్ 3 hours 9 minutes. ఈ సినిమా స్టోరీకి ఇంత లెంత్ అస్సలు అవసరం లేదు అనిపించింది భయ్య. అండ్ విఎఫ్ఎక్స్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బ్యాడ్ గా ఉన్నాయి ఈ సినిమాలో. చాలా ఆర్టిఫిషియల్ గా ప్లాస్టిక్ గా కనిపిస్తుంటాయి అన్ని. వీటి మరి 350 crores దేనికి పెట్టారా? హీరో రెమ్యూనరేషన్ కి అయిపోయింది ఇటు సగం. పల్లె నేను అసలు ఆ వరల్డ్ లోకి వెళ్ళలేకపోయాను. విలేజ్ అంటారు కానీ ఆ విలేజ్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అని ఒక గేమ్ ఉంటుంది భయ్య, చిన్నప్పుడు ఆడేవాడిని నేను. దాంట్లో విలేజెస్ ని చూపిస్తారు. ఈ సినిమాలో కూడా విలేజ్ ని అలానే చూపించారు, చాలా ఆర్టిఫిషియల్ గా. ఒక హై బడ్జెట్ సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగే కలదు. అండ్ జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ ఉంటుంది భయ్య, 2 worst. మీకు వినయ్ విదయ్ రామ సినిమా గుర్తుంది కదా, దాంట్లో కియారా అద్వానీ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఆ సీన్ లో పిక్చర్ ఆబ్జెక్టిఫికేషన్ ఉంటుంది. ఈ సినిమాలో క్వాడ్రపుల్ టైమ్స్ దానికంటే ఎక్కువ ఆబ్జెక్టిఫికేషన్ ఉంది. అండ్ అందుకే కదరా సగం సగం బట్టలేసారు. యా దట్స్ ట్రూ. వాళ్ళు కూడా క్యాష్ చేసుకుందాం అనుకుంటారు. చిత్రం ఏంటంటే హీరో ఈ సినిమాలో హీరోయిన్ ని మొలెస్ట్ చేస్తాడు భయ్య. ఆమె కన్సెంట్ లేకుండా ముద్దు కూడా పెట్టేస్తాడు. దాన్ని సెకండ్ హాఫ్ లో జస్టిఫై కూడా చేస్తాడు డైరెక్టర్. ఏదో ఇంటర్వ్యూలో చూసాను, పెద్ద క్యారెక్టర్ ని చూసి యూత్ ఇన్స్పైర్ అవ్వాలని. ఏంటి ఇలాంటి చూసి ఇన్స్పైర్ అవ్వాలా? చాలా తప్పు ఇది. మీరెంత జస్టిఫై చేయాలనుకున్నా తప్పు. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది భయ్య, గాల్లో ఉంటుంది, అంతా చాలా బ్యాడ్ గా బద్రీనాథ్ వైబ్స్ వస్తున్నాయి నాకు గాల్లో అనగానే. అండ్ దిస్ మూవీ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ అవుట్డేటెడ్. బీటెన్ టు డెత్ అంటాం కదా, అలాంటి స్క్రీన్ ప్లే. ఒకటి ఇంకోటికి స్టోరీ చెప్తుంటాడు, ఫ్లాష్ బ్యాక్ సీన్లు వస్తుంటే అదే స్క్రీన్ ప్లే. అండ్ సెకండ్ హాఫ్ లో బొమ్మన్ ఇరానీ గారి ఇంటర్ కట్లు పడుతుంటే ఇరిటేషన్ వస్తుంది. రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ అక్కడక్కడ ఆఫ్ సింక్ లో ఉంటాయి భయ్య. అక్కడ సీన్ ఏదో నడుస్తుంటది, ఇక్కడ మ్యూజిక్ ఏదో వస్తుంటుంది. అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డైరెక్ట్లీ లేపేశారు భయ్య రెహమాన్ గారి దగ్గర నుంచి. అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. రత్నవేలు గారి కెమెరా వర్క్ కూడా నాకు నచ్చలేదు భయ్య. అండ్ కుస్తీ ట్రైనింగ్ సీన్స్ ఉంటాయి భయ్య దీంట్లో, సెకండ్ హాఫ్ లో వస్తుంది. శివరాజ్ కుమార్ గారు ట్రైన్ చేస్తుంటారు. ఆ సీన్స్ అయితే డైరెక్ట్లీ కరాటే కిడ్ అనే మూవీ ఉంటుంది, అక్కడ నుంచే లేపేశారు. రవి కిషన్ గారు ఉంటారు. ఓ కరాటే కిడ్ విల్ స్మిత్ వాళ్ళ కొడుకుది, సూపర్. ఇంకెక్కువ చూడకూడదు. అండ్ రత్నవేలు గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళందరి నుంచి నేను ఒక ఎక్స్ట్రా అయిపోయారు. బట్ ఈ సినిమాని నేను అంత ఎంజాయ్ చేయకపోయినా ఈ సినిమా మాత్రం మంచిగా కలెక్ట్ చేయాలి ద బాక్స్ ఆఫీస్. 1500 crores అయితే టచ్ చేయాలని కోరుకుంటున్నాను. నువ్వు కమ్మదింటున్నావు నాకు తెలుసు. 1500 crores. అండ్ రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. టూ మచ్ గురు. సో దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ పెద్ద మూవీ భయ్య. సో ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 టమాటోస్ భయ్య. ఇంకా మీరే చూసి అంత చెప్పి 2.5 ఇస్తావు, సూపర్.